బనకచెర్లపై వారంలోగా వివరణ ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. ఏపీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది, తెలంగాణ అభ్యంతరాలను స్పందించండి. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పందించింది. ఆ ప్రాజెక్టుపై వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్ను పిలిచింది. అంటే రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది. రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చుండు, ఎజెండాలో మాట్లాడొచ్చుండు, తర్వాతనే వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. బరాబర్గా డిపిఆర్ పిలిచిర్రు. ఇప్పుడు టెండర్లో పిలిస్తే రేవంత్ అన్నకు భయం అయింది. అమ్మా నేను బనకచెర్ల వద్దంటిని, బనకచెర్ల కటని అని చెప్పేసి ప్రమాణం చేసి విమానం తింటిని, ఇలా ఆయన డిపిఆర్ చెప్తుండే నా ఇజ్జత్ పోతే తెలంగాణ అని చెప్పేసి ఒక కథ నలుపుతుండు. రేవంత్ అన్న నీ కథలు ప్రజలకెరికే, నీ రాజకీయం ప్రజలకెరికే, నువ్వేం చేస్తున్నావు దాని వెనకంగా నీ ఆలోచన ఎట్లుంటది, ప్రజలను ఎట్లా మోసం చేస్తాను ప్రజలన్నీ గమనిస్తున్నావు. ఓ ఇంకా నేనేదో బీసీల ప్రతినిధిని, ఇంకేదో నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ఇంకేదో నేను ప్రజలు నమ్మిస్తున్నా, ప్రజలకు మోసపోయే రోగం వచ్చింది, నీ మోసం చేసే వైద్యునైనా అని మురువకు. దాని టైం అయిపోయింది. నీ చేతులు నమ్మిరు, మోసపోయిరు, గోసపడుతురు. ఇంకా నీ కర్రు కాచి వాత పెట్టేది ఒకటే ఉన్నది. ఇంకా బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అని ప్రజలు నమ్ముతున్నారు. అది నమ్మినాక ఎంత రాసినా ఆ వివరణ కోరిరు, వారం రోజుల సమావేశం ఏం చెప్తాడు? ఆ రేవంత్ రెడ్డి నాకు ఓకే అయిపోయింది చెప్పాలా? మరి ఏమని చెప్పాలి పైన? బనకచెర్ల కడితే మనకేంది, కట్టకపోతే మనకేంది? కాళేశ్వరం నీళ్ళే మనకొద్దు కదా, కాళేశ్వరం నీళ్ళే వద్దు, గోదావరి నీళ్ళే మనకొద్దు అన్నప్పుడు వాళ్ళు కడితే మనకేంది, కడపోతే మనకేంది? మనకు నీళ్లు తాగాలి, మనకు నీళ్ళు అవసరం అంటే బాధ, మనకు నీళ్ళు అవసరం లేదు, మరి వాడిన వాడుకొని ఇవ్వాలి కదా. పోనీరి మీరే చెప్తారు కదా కాళేశ్వరం పనికిరాదు, కూలిపోయింది, కుంగిపోయిందని. ప్రజలు కాకరి చుమ్ముతారని భయం అయి, ప్రజల లోపల వ్యతిరేక వస్తారని భయం అయి ఇలా ఇదంతా ఓ కథ, ఓ స్క్రిప్ట్ రాసి పంపితే ఆ స్క్రిప్ట్ ఎక్కడ ప్రింట్ అవుతుంది. నిజం వేరే ఉంటుంది. నిజం ప్రజలకు తెలుసుగా నిజం ఏందనేది. అది అట్లా. ఇంకో మళ్ళీ పంచాయతీ బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకురాగా దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13 అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టనుంది. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6% ఉన్నట్లు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించాలని మరి కమిషన్ సిఫార్సులు చేసిందని తెలిపింది. నమ్మినాం, అయిపోయింది. రేపు వస్తుందా రిజర్వేషన్? ఎప్పుడు వస్తుంది? ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? బలమైన వాదనని వినిపిస్తాం. ఇలా సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించి బలమైన ముఖ్యమంత్రి, బలమైన బీసీల వాదం, బలమైన సర్పంచులు, బలమైన ఎంపీటీసీలు అందరూ వస్తారు ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ గౌడ, రేవంత్ ముదిరాజు, రేవంత్ మునుడు కాపు, రేవంత్ యాదవ్, రేవంత్ పద్మశాలి, రేవంత్ రజక, అన్ని బీసీ కుటుంబాలు మొత్తం రేవంత్ అయిపోయాడు. అబ్బా 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 ఈ దేశంలో అతిపెద్ద బీసీ అనమాట. అందుకే బీసీలకు న్యాయం చేస్తానా, బీసీల కోసం పుట్టినా, బీసీల కోసం చేస్తానా, ఈ కథలు బంద్ చేయరు జరా ఈ కథలు బంద్ చేసి నిజమేమన్నా చెప్పే ధైర్యం మీ గుండెల్లో ఉంటే నిజం చెప్పు. ఈ అబద్ధాలు రాసుకుంటూ పోయి ఈ జోకుడు వార్తలు రాసి డబ్బా పట్టుకొని కొట్టుకున్నంత మాత్రం మీరు గొప్పోళ్ళు గారు. ప్రజలు అన్ని చూస్తుంటారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు, మీ వ్యవహారం చేయలేంది, మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి పొంతన ఉందా లేదా అన్ని చూస్తారు. అన్ని చూసే మీ పని చేస్తారు. మరి ఆలోచన చేయాలి. మీ కర్మ. మీ రిటర్నే రాతలు రాసుకుంటా బీసీలను పట్టబగట్లేదు కదనే. అరే ఒక బీసీ బిడ్డ పైన సరే కుట్రను రాయలేదు పేపర్లా, మీరు బీసీలో ఒకటే కదర్లా.
మీరు బీసీల కోసం న్యాయం చేస్తారు. కొండా సురేఖ వార్త రాయలే, గంత ఆలోచన మీకు, అంత అహంకారం, అంత బలుపు మీ వ్యవహారశీలకు కనిపిస్తారు. ఇంకా మేము బీసీల కోసం ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్తే మేము నమ్మడానికి అంత పిచ్చోళ్ళం ఏం కాదు. అన్నీ ఆలోచిస్తున్నాం, నిజమేంది వాస్తవం ఏంది, ఎవడు ఏం చెప్తుండు ఏం చేస్తుండు చూస్తున్నాం కదా ప్రజలుగా. బంద్ చేసుకోరు ఇక్కడ ప్రయత్నాలన్నీ.